ఏంటంటే 80 లక్షలు పోగొట్టుకున్నాడు. 80 లక్షలు ఎలా పోగొట్టుకున్నావు నువ్వు అని అంటే, నీకు ఆ యాప్ ఎలా తెలిసింది అంటే, అన్‌స్టాపబుల్ ప్రోగ్రామ్‌లో చూశాను నేను. ఇలా ఇలా ఆడొచ్చు అని చెప్పి. అంటే వాళ్ళు చెప్పారు ఇట్లా. అందుకని నేను ఆడాను. మొదట్లో వచ్చినాయి కదా అని చెప్పి నేను ఇంకా ఆడటం మొదలెట్టాను. అయితే దీనిలోకి మనం లోపలికి వెళ్ళి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే, స్టార్టింగ్‌లో 30% ఓడిపోతాము, 70% గెలుస్తాం. అలా కొన్నాళ్ళు పోగా మనం వస్తున్నాయి కదా అని ఎక్కువ డబ్బులు అప్పులు చేసి తీసుకెళ్లి పెడితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా అని పెడితే అప్పుడేమవుతుందంటే 30% గెలుస్తాము, 70% ఓడిపోతాం. ఈ పరిస్థితి అయ్యేసరికి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు, దానికి వ్యసనపరులు అయిపోతారు దానికి. అంటే ఇక అది ఆడకుండా ఉండలేని పరిస్థితి. రీజన్స్ డబ్బులు సంపాదించాలని కావచ్చు, పంతంగా ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే సంపాదించుకోవాలని, గెలవాలని కావచ్చు, లేకపోతే పోగొట్టుకున్న చోట ఎదుక్కోవాలని కావచ్చు, లేకపోతే మానసికంగా వీళ్ళు ఒక తృప్తి స్థాయి వస్తుంది గెలుపు రాగానే. ప్రతిసారి ఆ కిక్ కావాలనుకుంటారు. ఇప్పుడు పేకాట ఆడేవాళ్ళు కూడా మారలేని కారణం అదే. ఒక ఇన్స్టంట్ కిక్ వస్తుంది వాళ్ళకి, అందుకని వాళ్ళు కంటిన్యూ చేస్తారు.